ఒకసారి అందరూ జన్మ మృత్యు జరా వ్యాధి పీడితం కర్మ బంధనైః మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగత. సామాన్యంగా మాకు కోపం రాదు, గురువు గారులకు కోపం రాకూడదు. కానీ మీరు దేవుడు అంటే శుభ్రత కదా. పాపం ఆయన దగ్గర పువ్వులు పెట్టండి, తమలపాకు పెట్టండి, విలువ పెట్టండి, నష్టమేం లేదు. ప్లాస్టిక్ వదిలేస్తే కష్టం. ప్లాస్టిక్ వదలకండి, అన్ని ఒక కవర్లు వేసుకోండి. ఏదో అమ్మా దయచేసి తీసుకోతండి. ఒక్క ప్లాస్టిక్ కవర్ కనిపించద్దు, ఓకేనా? పేపర్లు పువ్వులు ఉంటే అది వర్షంలో భూమిలో కలిసిపోయి అది ఎరువులాగా మారుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇగో ఈ కవర్ తీసుకో అమ్మా. ఎవరైనా వంగండి, ఎవరైనా వంగి తీయండి. నేనే ఎందుకు తీయాలి, వద్దు, నేను కూడా తీస్తా. అందరూ శ్లోకం చెప్పండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మీ అందరి తరఫున ఆగండి, కొంచెం నీళ్ళు ఉన్నాయా? అక్కడక్కడ బాటిల్ ఉన్నాయండి. ముందు అమ్మ బాటిల్ మీ అందరి తరఫున ప్లాస్టిక్ లోంచి వేయకూడదు కాబట్టి ఒక కొబ్బరికాయ మంచిగా ఉంది, నీళ్ళు పోద్దాం దాంట్లో. పెద్దది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకరాయ సోమసుందరేశ్వరాయ ఆత్మలింగేశ్వరాయ నమో నమః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఇంత అడవిలో ఓం నమః శివాయ వినండి. ఇంత అడవిలో పాలు దొరుకుతాయి, నీళ్లు దొరుకుతాయి అని తెలుసా మనకి? అన్ని బతుకొచ్చావా లేదా? ఈ భక్తి అంటే అద్భుతం. మీరు మామూలు భక్తులు కాదు, నిజంగా అద్భుతం. కానీ మంచి పనులు చేయాలి, ఓకేనా? మంచి పనులు చేయాలి. హారా హారా అందరూ శ్లోకం చెప్పండి. అజ్ఞానేన కృతం పాపం జ్ఞానే వాపి కృతం చేయత్ తత్సర్వం నాశమాం ఆయాంతు ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఆత్మలింగేశ్వర భగవానికి దండం పెట్టుకుని దూరండి. నేను సమర్పిస్తా. వంగమాకండి, నాతో పాటు అందరు వంగమాకండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వినండి, అందరూ జాగ్రత్త వినండి. మీరు గనక శివుని ఫోటో చూస్తే శివుడేమో భస్మం పూసుకొని మామూలుగా పులి చర్మమో జింక చర్మమో కట్టుకొని కూర్చుంటాడు. ఆయనకు ఒక్క ఆభరణం ఉండదు. ఆభరణం కింద పాములు ఉంటాయి, అవునా? కంఠానికి ఒకటి, చేతులకి, భుజాలకి, కాళ్ళకి, ఎక్కడ చూసినా పాములు. మరి పక్కన అమ్మవారిని చూడండి ఎట్లా ఉంటుంది, ధగద్ధగ మెరుస్తూ ఉంటుంది. బంగారు కిరీటం, అనేక ఆభరణాలు మెడలో, చేతులకి గాజులు, కాళ్ళకి మట్టెలు, అన్ని బంగారమే, అద్భుతంగా మెరిసిపోతుంది. అమ్మా, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మగవాళ్ళు మీరు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటారు. ఆడవాళ్ళు మనకు కలకల్లాడుతూ ఉండాలి. ఇంట్లో గృహలక్ష్మి అంట, అర్థమైందా? కాబట్టి ఆడవాళ్ళందరికీ ఇదే మోకా అనుకుని మీరు ఇంట్లో మా ఆయన్ని సతాయించదు, కానీ మీరు చక్కగా నగలు చేయించండి. అది ఆర్థిక భద్రతనిస్తుంది. అనవసరంగా ఖర్చు పెట్టి మనం ఇబ్బంది పడద్దండి. మళ్ళీ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తుందో తెలుసా, నిజంగా ప్రాబ్లం నువ్వు తీసుకుపోయ్యా, నేనేం చేసుకుంటాను, నువ్వు మంచిగా ఉంటేనే కదా అంటారు. అందుకని ఆడవాళ్ళు కలకల్లాడుతూ ఉండాలండి. మాతృస్వరూపులు ఇక్కడ ఉన్న అందరూ కూడా మళ్ళీ నేను అమ్మ తల్లులు మీరు సంతోషంగా ఉండాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో పిల్లల్ని
బయట ఏదైనా సమస్య ఉంటే వాడు వెళ్తా ఉంటే నీకెందుకురా అని ఆపకండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. మనం కలిసి ఈ దేశం ధర్మాన్ని రక్షించుకోవాలరా, నడువురా పోండి మాట్లాడండి అని ధైర్యం చెప్పాలి. భయం నేర్పొద్దు. నీకెందుకు బిడ్డ నువ్వు ఉంటావు ఎవడో పోతాడు, తప్పది. మన వాళ్ళు సైనికులుగా వెళ్ళాలి, మన వాళ్ళు అధికారులుగా తయారవ్వాలి, మన వాళ్ళు అవసరమైతే దేశహితం ధర్మహితం కోసం సిద్ధంగా ఉండాలి. పోట్లాడడానికి ఎవరు పోట్లాడితే ఏడుతవుతుంది. అందుకని తల్లులు మీ స్వార్థం కొంచెం మానుకొని కొంచెం దేశ ధర్మహితం కోసం ఆలోచించండి, సరేనా? అందరూ చేతులు జోడించుకోండి, అందరు కూడా గోత్రం తలుచుకోండి, అందరూ పేరు తలుచుకోండి. మేము ఈ సమయానికి చిలుకూరులో మా సుందరేశ్వర శివయ్య అభిషేకంలో ఉంటాం. నాకు తెలిసి 8:30 టైం అంతే. ఈ సమయానికి అభిషేకం పూర్తవుతుంది. మళ్ళీ ఇక్కడ అభిషేకం, అందుకని పరిగెత్తుకొచ్చాం. మీలో చాలా మంది ఆశ్చర్యపోయింటారు, ఎందుకు స్వామి పరిగెడుతున్నారు. అక్కడిది గుర్తుకొచ్చింది నాకు, ఇక్కడ ఆత్మలింగం ముందర ఉంది కదా, ఇక్కడ ఆగొచ్చు, మళ్ళీ మీరందరూ ఎట్లా జాయిన్ అవుతారు. అందుకని కొంచెం స్పీడ్గా వచ్చాను. సో అదే సమయానికి ఇక్కడ మనం శివయ్యకి అభిషేకం చేసుకుందాం. మా సుందరేశ్వర శివయ్య చాలా దయ అండి, చాలా. చిలుకూరు బాలాజీ శివయ్య చాలా అద్భుతమైన దయ. ఆ దయతోటి, అంజన దయతోటి మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. మీ అందరి సహకారం పరమాద్భుతం. ఇలాగే సహకరిస్తూ అందరం కలిసి ముందుకెళ్దాం. గోత్రం తలుచుకోండి, పేరు తలుచుకోండి. యజమాన్య నానా నామేభ్య నానా గోత్రేభ్య సర్వే జనానాం సహకుటుంబానాం సపరివారాణం శ్రీ సుందరేశ్వర ఆత్మలింగేశ్వర పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. హార హార మీరందరూ చెప్పండి లాస్ట్ మాట. స్వామి స్వామి గిరి ప్రదక్షిణలో ఇంకా ఏదైనా అడవిలో ఊరిలో ప్లాస్టిక్ రహితంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుంది. మేము ప్లాస్టిక్ వ్యర్థాలని రోడ్డు పైన వేయకుండా మా ఊరిలో ఒక సంకల్పంతో అందరినీ కలుస్తాం. గిరి ప్రదక్షిణ అంటే కేవలం పాపం పోయింది పుణ్యం వచ్చింది కాదండి, ఇలాంటి సమాజ హితం కూడా చేయాలి. ఏమండి, చిన్న కవర్ పడితే వంగి ఏరితే పాపం అండి, నేను కూడా ఏరుతా, అర్థమైందా? కాబట్టి ఊర్లలో కూడా వచ్చే జనరేషన్ వీళ్ళంతా సుఖంగా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్ ఉండకూడదు. జై శ్రీరామ్. తీసేసేయండి, ముందు కవర్లు వేసుకోండి. ఇక్కడే పూజ, ప్లాస్టిక్ తీసేయమ్మా.